రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అఖండ జ్యోతి ప్రేక్షకులకి శ్రావణమాస శుభాకాంక్షలు, శుభాశయాః. మనము శ్రావణమాసం విశిష్టతను చెప్పుకోబోతున్నాం. శ్రావణమాసం అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి. మనకు చంద్రుడు ప్రమాణం, స్వస్తిశ్రీ చాంద్రమానేన అని మన తెలుగువారమంతా కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో చాంద్రమానాన్ని అనుసరించి జీవనం సాగిస్తూ ఉంటాము. సౌరమానం, బార్హస్పత్యమానం, నక్షత్రమానం ఇలా జ్యోతిషాస్త్రంలో పంచాంగ విధానం అనేటువంటిది మనకు ఉంటుంది. మనం ప్రధానంగా చాంద్రమానేన ఉపయోగిస్తూ ఉంటాము. అంటే చంద్రుడు ఏ నక్షత్రంతో పూర్ణిమతో కలిసి ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు మీదుగా మాసం వస్తుంది. అలా శ్రవణ నక్షత్రంతో కూడున్నది కాబట్టి శ్రావణ మాసమని, అలా కార్తీక మాసం కృత్తికా నక్షత్రం మనకు తెలిసినటువంటిది. ప్రధానంగా శ్రావణ మాసం గురించి మనము చర్చించుకుంటున్నాం. శ్రావణ మాసంలో ఆచరించవలసినటువంటి నియమాలేంటి? అసలు శ్రావణ మాసం అంటేనే చాలా విశేషమైనటువంటి మాసం. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అంటే అమ్మవారు ఆర్ద్రతతోని మనందరినీ కూడా కరుణతోని అనుగ్రహిస్తూ ఉంటుంది. వరలక్ష్మితోని ప్రారంభమై ధనలక్ష్మితోని పూర్తి అవుతుంది. అనగా చాతుర్మాస్య వ్రత ప్రారంభానికి మొదటి మాసం శ్రావణ మాసం. శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, తర్వాత వచ్చేటువంటి దీపావళి ధనలక్ష్మితో పూర్తి. అంటే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని ఈ మాసంలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారిని కాదు ఈ మాసం నెల రోజులంతా కూడా ఒక్కొక్క దేవతకు విశిష్ట స్థానం కలదు. ఈ మాసములో ఎవరికి ఉపదేశం ఉన్నటువంటి మంత్రము అయుతం వా అంటే అయుతం అంటే 10,000 సంఖ్య. వేదమూర్తులు విప్రోత్తములైతే కనీసం ఈ నెలంతా కూడా 10,000 సంఖ్యను చేయాలి. శ్రవణం అంటే వినడం. వేదాధ్యయనం చేసేటువంటి వారు, వేద పఠనం చేసేటువంటి వారు, వేద శ్రవణం చేసేటువంటి వారు, అలా ఉపదేశం ఉన్నటువంటి వారు 10,000 సంఖ్యను కనీసం ఈ మాసం అంతా కూడా పూర్తి చేయాలని ఉన్నది. మిగతా వారికి ఏ మంత్రం ఉపదేశం ఉంటుందో గురూపదేశంగా ఆ మంత్రాన్ని కనీసం తదాయుతం జపేన్ మంత్రం స్తోత్రం వాపి సమాహిత అలా మంత్రాన్ని 10,000 అయినా కనీసం కొంత స్తోత్రాన్నైనా కూడా చెప్పారు. స్తోత్రం. తర్వాత ఈ శ్రావణ మాసం సోమవారానికి చాలా విశిష్టత. సోమవారానికి అంటే శివుడికి, తర్వాత విష్ణువుకి సోమవార వ్రతం కార్యం శ్రావణే వై యథావిధి శక్తేనోపోషణం కార్యం అథవా నిషిభోజనం. అంటే నక్తం ఉండుమన్నారు, ఉపవాసం ఉండుమన్నారు శక్తి ఉన్నటువంటి వారు. సోమవార వ్రతాన్ని చేయమన్నారు. ఉత్తర భారతదేశంలో మనకు మోక్షపురులు అయోధ్య, మధుర, మాయా, కాశీలో ఉత్తర భారతదేశంలో సోమవారానికి చాలా సోమవారం రోజు విశేషంగా అర్చిస్తుంటారు. అదేవిధంగా ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అయోధ్య, మధుర, మాయా, కాంచి, అవంతిక అంటే మనకు ఆ మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో కూడా సోమవార వ్రతాన్ని చాలా విశేషంగా చేస్తుంటారు. ఇక్కడ మన భాగ్యనగరంలో కూడా దేవాలయాలు, శివాలయాల్లో ప్రత్యేకంగా పంచామృతాభిషేకాలు, శక్తి ఉన్నటువంటి వారు ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకాలు, ఆ పరమేశ్వరుణ్ణి అర్చించడం ద్వారా ఈ శ్రావణ మాసంలో అర్చించడం ద్వారా అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతి ఇలాంటి గొప్పనైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాడంట. అలా సోమవారంతో 5వ తేదీ 8వ నెల 2024 అంటే సోమవారంతో ఈ శ్రావణ మాసం ప్రారంభమవడం కూడా చాలా విశేషమైనటువంటిది. అంటే శివుణ్ణి ఆరాధించగానే మంగళగౌరీదేవిని ఆరాధిస్తాము. తర్వాత శుక్రవారం రోజు మహాలక్ష్మిని ఆరాధిస్తాము. ఆదివారం రోజు మనము సూర్యభగవాన్ని. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి చాలా ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం. మంగళగౌరి అంటే సర్వమంగళ స్వరూపిణి. అంటే అనేక పరమైనటువంటి మంగళగౌరి వ్రతంలో అంటే నిరంతరము కూడా నిత్యం వివాహమైనటువంటి స్త్రీ నిత్యము కూడా గౌరీ పూజ అనేటువంటిది చేయాలి. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. ఈ కాటికను అంటే కాటిక సంబంధమైనటువంటి ఆ వ్రతకథ వింటూ మనము ఆ అట్లకాడ ద్వారా
ఏదైతే జ్యోతి వెలిగిస్తామో ఆ జ్యోతి ద్వారా వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి కాటికను ధరించడం ద్వారా, అంటే శ్రావణ మాసంలో ప్రారంభమై మరల శ్రావణ మాసం వరకు నిల్వ ఉంచుకునేటువంటి సంప్రదాయం కూడా పూర్వం ఉంటుండే. అలా స్వచ్ఛమైనటువంటి కాటిక పెట్టుకోవడం ద్వారా స్త్రీలు అలా ముత్తైదువ ఆ అమ్మవారిని, అంటే ప్రతి స్త్రీని చూడగానే ఒక భావం, మాతృవత్ పరదారాంశ, ప్రతి స్త్రీని కూడా పాదాలకు చూసి నమస్కారం చేయాలనిపించే విధానంగా మాతృమూర్తులు, స్త్రీమూర్తులు ఉంటారంట. అలా ఇంట్లో ఉంటారు, బయట కూడా అలా జీవిస్తూ ఉంటారు అనేటువంటి భారతీయ సంస్కృతి మనకు తెలుపుతుంది. అలా గొప్పనైనటువంటిది, అలా కట్టు బొట్టు అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది కదా. ఆ విధానంగా శ్రావణ మాసంలో ఈ స్త్రీ సంబంధమైనటువంటి వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా కలిగినటువంటి గొప్పనైనటువంటి మాసం. పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా, వరలక్ష్మి వ్రతం అనగానే ఏ శుక్రవారం అయితే ఆ శుక్రవారం వీలైన ప్రకారంగా చేసుకుందాం అనుకుంటారు. కాదండి, చారుమతీ దేవికి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు నిర్వహించుకోమని చెప్పింది అంటే అమ్మవారు స్వప్నంలో అమ్మవారి యొక్క జన్మోత్సవం ఆ రోజు, అంటే పౌర్ణమి కంటే ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజు మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి. కొంతమందికి అవకాశం ఉండదు. అవకాశం లేనటువంటి వారు అంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఒక స్త్రీయే చేయాలి అని అంటే, లేదండి, వరహ అంటే శ్రేష్ఠుడు అని అర్థం అన్నట్టు మనకు ప్రమాణం కూడా కలదు. వరహ అంటే ఈ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారు ఎవరు? శ్రీపతి, అంటే శ్రవణ నక్షత్రం మహావిష్ణువుకు సంబంధించినటువంటిది. భవిష్యోత్తర పురాణంలో ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జననం గురించి శ్రవణ నక్షత్రంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం అమ్మవారికి ఇష్టమే కదా. కాబట్టి అమ్మవారు, అయ్యవారు అంటే స్వామివారు, అంటే లక్ష్మీనారాయణులకు ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి వాసం. ఎప్పుడైనా కూడా మనం ఎవరికైనా వివాహ పత్రిక కానివ్వండి, ఆహ్వానం కానివ్వండి, ఒక్కరినే పిలుస్తామా? మనం ఒక్కరిని పిలవం కదా. లక్ష్మీనారాయణ స్వరూపకంగా భార్యాభర్తలు కలిసి ఆరాధించాలి. ఒకవేళ భార్యకు, స్త్రీకి కుదరకుంటే తన భర్తనైనా కూర్చుండబెట్టి వ్రతాన్ని చేయాలని చెప్పారు. అలా నవ తంతు ఏదైతే ఉందో తోరణం అనేటువంటిది అందరికీ ఆ వ్రత వృత్తాంతంలో తెలుసు. వ్రతం అంటేనే నియమమైనటువంటిది. తప్పకుండా శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందుగా వచ్చేటువంటి శుక్రవారం మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయాలని చెప్పారు. పౌర్ణమి రోజు చాలా గొప్పనైనటువంటి రోజు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మేధా దక్షిణామూర్తి సరస్వతి అమ్మవారు అన్ని విద్యలకు సర్వ విద్యాపాంతు అని రాముని కూడా అర్చిస్తుంటాం. అలా ఈ హయగ్రీవ స్వామి వారు కూడా సకల విద్యలకు ఆధారం అంట. ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవ జయంతి, అందరికీ హయగ్రీవ యొక్క జన్మ వృత్తాంతం అనేటువంటిది తెలుసు. ఆ హయగ్రీవ వృత్తాంతాన్ని కూడా మనము ఈ అఖండ జ్యోతి ద్వారా అది ప్రత్యేకంగా మనం ఒక విభాగంగా మనం చెప్పుకుందాం. అలా కృష్ణాష్టమి ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ భగవంతుడు మహావిష్ణువు మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహోత వామన రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కీ చ తేదశ అని ఆ కృష్ణావతారమెత్తి లోకాన్ని కూడా సంరక్షించినటువంటి ఆ కృష్ణాష్టమి కూడా పర్వదినం రాబోతుంది. అలాంటి గొప్పనైనటువంటి శ్రావణ మాసం నెల రోజులు కూడా 4 మంగళవారాలు, 4 సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇంకా ప్రత్యేకమైనటువంటిదండి. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి అనుకున్నాం కదా. ఆ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే ఇద్దరు కూడా కలిసి ఉంటారు. లక్ష్మీ నివాస గుణవధ్య దయైక సింధో సంసార సాగర సముత్తరనైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమని సుప్రభాతంలో లక్ష్మీ నివాసం ఉంటుంది. అలాంటి గొప్పనైనటువంటి మాసం ఇద్దరు కూడా వక్షస్థలంలో ఉంటారు. వక్షస్థల నివాసాయ నమః అని అంటుంటాం కదా. తర్వాత ఆ గొప్పనైనటువంటి రోజనే కాకుండా ఈ శనివార వ్రతం ఆచరించడం ద్వారా శని అన్నిటికంటే, అంటే నవగ్రహాలలో శనైశ్వరుడు కర్మఫలప్రదాయకుడు. అన్ని గ్రహాలు కూడా ఫలాలను ఇస్తాయి, కానీ బలమైనటువంటి స్వామి. అలాంటి శనైశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉండడానికి ఆయుష్కారకుడు, ఆరోగ్యకారకుడైనటువంటి ఆ శని యొక్క అనుగ్రహం ఉండడానికి కర్మఫలప్రదాయకుడు ఆ శనివార వ్రతాన్ని జ్యోతి వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటారు. సూర్యేందు భౌమ బుధ వాక్పతి
సౌరి అని అలా సుప్రభాత సేవలో ఉంటారు. వీళ్ళంతా కూడా తద్దాస దాస వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేటువంటి వారు దాసులకు దాసులుగా ఉంటూ ఉంటారంట. అలాంటి వెంకటేశ్వర స్వామి వారిని దీపారాధన చేస్తే శనివార వ్రతకల్పం అలా ప్రారంభం చేసి కొంతమంది 11 సంవత్సరాలు, కొంతమంది 7 సంవత్సరాలు, కొంతమంది శ్రావణ మాసంలో ఉండేటువంటి శనివారాలు ప్రతి శనివారం కూడా ఆచరించేటువంటి ఒక గొప్పనైనటువంటి సంప్రదాయం కూడా ఈ శ్రావణ మాస వ్రతకల్పంలో శనివార వ్రతకల్పంలో ఉంటుంది. ఆ శనివార వ్రతకల్పం అని కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ శ్రావణ మాసం ఇంకా విశేషం ఏమిటి అంటే చంద్ర సహోదరి నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై చంద్ర సహోదర్యై నమః అని లక్ష్మీ అష్టోత్తరంలో చెప్పినట్టు, కనకధార స్తోత్రంలో చెప్పినట్టు చంద్రుడు ఎవరండి? సోమామృత సోదరాయి, లక్ష్మీదేవి యొక్క సోదరుడు. అంటే పుట్టింటి వారికి సంబంధించినటువంటిది, తర్వాత అత్తింటి వారికి సంబంధించిన నమోస్తు నారాయణ అంటే ఎవరు? ఇద్దరు కలిసి ఉండేటువంటి రోజు. శ్రవణ నక్షత్రం విష్ణు సంబంధంగా, శివ సంబంధంగా, సోమశేఖరుడు అంటాం కదా, చంద్రశేఖరుడు అంటాం కదా, ఇద్దరు కలిసి ఉండేటువంటి గొప్పనైనటువంటి రోజు. ఏ స్త్రీకైనా కూడా అలా తల్లి వైపు అటు అత్తగారి వైపు కలిసి ఉండడం అనేటువంటిది ఆనందాన్ని ఇస్తుంది కదా. అలాంటి రెండు ఆ పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రము పౌర్ణిమ ఇవి ఇద్దరు కూడా కలిసి ఉన్నటువంటి గొప్పనైనటువంటి రోజు అని కూడా అంటాము. అలా సకల దేవతలకు ప్రీతికరమైనటువంటి పచ్చని ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి నభో మాసము అని అంటారు అన్నట్టు. నభో అంటే ఈ వర్షాకాలంలో చెట్లన్నీ కూడా ప్రకృతి బుధ అంటే సుజలాం సుఫలాం సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాము. అలా బుధుడికి ప్రతీక అన్నట్టు ఇదంతా కూడా బుద్ధికి ప్రతీక. ఇవన్నీ కూడా ఆచరించడం ద్వారా మనకు గొప్పనైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని శ్రావణ మాస విశిష్టతను మనకు పురాణాల్లో తెలియజేశారు. ఇలా అఖండ జ్యోతి ద్వారా నిజంగానే తమసోమ జ్యోతిర్గమయ ఆ తమస్సులన్నీ కూడా తొలగిపోయి జ్యోతి కాంతివంతమైనటువంటి జీవన విధానం ఈ అఖండ జ్యోతి చూస్తున్నటువంటి భక్తులకు కలగాలండి. అలాంటి జ్ఞాన మార్గంలో వెళ్ళాలని మేము కూడా కోరుతూ స్వస్తి.